పోలీసుల గురించి మీరు అడిగారు. ఏమండి ఆహ్, కాశ్మీర్‌లో మనకి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏది టెర్రరిస్టులు టెర్రరిస్ట్ 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారండి. అవునండి. అది వాళ్ళ ఉనికి, వాళ్ళు పద్ధతి. అంటే టెర్రరిజాన్ని పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. దీనికి మన ఇండియా ప్రధానమంత్రి అంటే ఒక డిసిషన్ ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఇలాంటి వ్యవస్థ ఉంటే చాలా దేశాలు నష్టపోతాయి. ఇలాంటి వ్యవస్థ ఉంటే చూడండి 150 కోట్ల మంది జనాభాకి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఈజ్ ఎ గాడ్ ఫాదర్ అండ్ రాజు లైక్ అలాంటి వ్యక్తి 26 మంది కోసము ఒక యుద్ధాన్ని ప్రకటించాలనుకున్నారండి. అంటే ఇలాంటి వ్యవస్థని మనం రూపుమాపకపోతే రేపు ఏమైపోతుందని భయంతోనేగా అవునండి. చేశారు. 150 మంది కోట్ల జనాభాలో 26 మంది ఆఫ్టర్లే కదండి. అవును. 26 మందే కదా. కానీ 26 మందిది అక్కడ ఇంపార్టెంట్ కాదండి. డెడికేట్ చేశారండి సింధూర్ అని, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ 26 మంది దీనికి. మరి యుద్ధం చేసుంటే 1000 మందో 500 మంది ఒక సైనికుడు కూడా ఆల్రెడీ చనిపోయారు అప్పుడు. అవును. ఎంతమందో చనిపోయేవాళ్ళండి. అక్కడ సమస్య చనిపోవడం కాదు, ఇలాంటి ఒక వ్యవస్థను రూపుమాపాలి, భూస్థాపితం చెయ్యాలి అనేదే కదా. అది పాకిస్తాన్ వాళ్ళు చేస్తే ఏంటి టెర్రరిజము మన కాలి మధ్య మన నడి రోడ్డు మీద మన హైదరాబాద్ మహానగరంలో ఇలాంటిది జరుగుతూ ఉంటే అది ఒక్కరు చనిపోతే ఏంటి, ఇద్దరు చనిపోతే ఏంటి, ఇదే వ్యవస్థను మనం వదిలేస్తే వేల మంది తయారవుతారండి. ఎస్ వాడు చేసాడు ఏం పీకేర్లే, నేను చెయ్యొచ్చు అనుకునేది ఉంటుందిగా. రమ్యశ్రీ గారి దగ్గర కూడా డబ్బులు అప్పు చేసో డబ్బులు చేసో నేను 100 మందిని రోజుకు పాపం ఒక 5,000 లేకపోతే 500 చేతిలో పెడితే పొట్ట కూటు కోసం ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియ వరే వెళ్ళి నరికేరా అంటే నరికేయటమే. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలాంటి వాళ్ళని అందరినీ సేరతీయటము, ఇలాంటి పనులు చేయటము. ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏమిటండి. అందుకే నేను పిలుపునిస్తున్నానండి. నేను ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా దీన్ని తీసుకెళ్తాను. ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు నేను తీసుకెళ్తున్నాను, కలుద్దాం అనుకుంటున్నాను. మొత్తం నేను బీసీ ప్రెసిడెంట్నండి, స్టేట్ ప్రెసిడెంట్ని, అలాగే జాతీయ కోర్ కమిటీ మెంబర్ని కూడా. ఇది మొత్తం దేశం మొత్తం మీద కదండి, ప్రపంచం మొత్తం మీద పిలుపునిస్తానండి. ఎంతకాలం అండి, ఎంతకాలం. ఇప్పుడు నేనున్నాను, నాకు జరిగిన ఇన్సిడెంట్లో నేను ఇంత మీడియాతో మాట్లాడుతున్నాను. అలాంటి ఒక బిహేవియర్ ఉన్న వ్యక్తి సరే నెల వదిలేస్తాడు, 2 నెలలు వదిలేస్తాడు, ఒక 2 సంవత్సరాలు వదిలేస్తాడు, లేకపోతే 3 ఎప్పుడైనా వేసేస్తాడుగా, ఎప్పుడైనా కాపలా కాసి వేస్తాడుగా నాది ఇలా చేసిందని. కానీ నేను చేసింది తప్పు. ఎస్ నేను చేసింది తప్పు, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఏమైనా ఆయన పశ్చాత్తాపడతాడు అనుకుంటున్నారా? అసలు ఎక్కడ ఒక్క వీడియో కాదు, అసలు ఎక్కడ కనిపించలేదు ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కనిపించట్లేదు. పోలీస్ స్టేషను ఏమండి, ఆయన చంపించింది ఎవరు, చంపేది ఎవరండి, శిక్ష ఎవరికి పడుతుంది? సినిమాల్లో చూస్తాం కదండి, ఆర్డర్ వేసేస్తారు వాడిని, వాళ్ళిద్దరు ఫ్యామిలీ వెళ్తుందరా లేపేరా అని. లేపేయాలని అనుకునేవాడు, ఆచరణలో పెట్టిన వాళ్ళు వేరొకళ్ళు ఉంటారు, కానీ చేసిన వాడు ఉంటాడు కదా, వాడు దొరికిపోతాడు. దొరికిపోయి వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. వాడు చచ్చినా పర్వాలేదని ప్రిపేర్ అయ్యి వస్తాడు. నేను చచ్చినా పర్వాలేదు, పాపం ఏమిటి గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది కదా. వీళ్ళు నేను నువ్వు చచ్చినా పర్లేదురా, మీ ఫ్యామిలీకి ₹1 కోటి ఇచ్చేస్తాంరా, 2 కోట్లు ఇచ్చేస్తాంరా అని. అంటే ఇప్పుడు శ్రీధర్ రావుని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. ఇంకా తీసుకెళ్ళడం ఏంటండి, అతన్ని ఇంతవరకు బయటికి ఒక అనౌన్స్మెంట్, నాట్ ఓన్లీ మీ, నాలాంటివే ఎన్నో కేసులు బయటకు వచ్చాయి. ఎన్ని అనేది నేను అదే చెప్తున్నాను, వ్యవస్థ కోసం అండి. నేను ఈరోజు నేను ఫైట్ చేస్తున్నది అదే FCA లేఅవుట్లో. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మందిని చేసేస్తారు, చేశారా లేదా, ఆయన మీద కేసులు ఉన్నాయా లేదా, ఈ ప్రూవ్డా కాదా అనేది ఈ సమాజంలో చాలా మంది మనుషులు కానీ, ఆఫీసర్లు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. అంతే కదా, నన్ను చేసేస్తాడు నేను చచ్చిపోతాను ఏముంది, ఇంకో 10 ఏళ్ళో 12 ఏళ్ళో, లేకపోతే రేపేనేమో, లేకపోతే 1 అవర్ తర్వాతనేమో, నాకు తెలియదు. మరణం అనేది ఎవరిని రాసుకొని రాము. పుట్టకనేదైనా ఇప్పుడు హాస్పిటల్లో ఇస్తున్నారు 15 డేస్లో మీకు డెలివరీ అవుద్దని, కానీ మరణం అనేది ఎవరిని రాసుకొని రామండి, వెళ్ళిపోతాము. కానీ
అలాంటి వ్యక్తి వల్ల ఇంకా ఈ సమాజంలో ఎంతమంది బలైపోతారు అనేది నా క్వశ్చన్ అంతే. FCA లేఅవుట్లో మీకు తెలియదండి, దగ్గర నాకు 20 మంది నన్ను అప్రోచ్ అయ్యారు. ఒక సెలబ్రిటీ అమ్మ, మేము ఏం చేసినా ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా పిల్ల 7-8 సంవత్సరాల నుంచి మేము ఇతని వల్ల సఫర్ అవుతున్నాము, ఇదేమి దారుణం అమ్మా, LRS కట్టాము, ఇదంతా చేసామురా, ఒక బిడ్డలాగా అంతా మనం ఫినిషింగ్లు అవి చేసుకున్న ఓవర్ నైట్లో తీసేస్తున్నాడు ఆయన. ఈయన ఎవరు అడిగే వాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఇతన్ని ఖండిస్తారు, ఎవరు, ఏంటి బాధ, మా పిల్లల పెళ్లి వడిసుకు వచ్చిందమ్మా, 7 ఏళ్ళ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ముదిరిపోతుందమ్మా, ఆ డబ్బులు వస్తే ఏదో ఒకటి చేసుకుందాం, మా వారైతే రిటైర్ అయిపోయారు. ఇలాగ ఒక్కొక్కరిది ఒక్కో సిచ్యువేషన్. ఇంకొక ఆయన వాళ్ళ వైఫ్ అయితే ఏమండి 84 ఇయర్స్ 87 ఇయర్స్ అంటే వాళ్ళ వయసులో ఏమిటండి? పాపం వాళ్ళ బిడ్డలు చూస్తున్నారో లేదో, ఒకళ్ళు చూస్తున్నారే అనుకుందాం, వాళ్ళకేదో ఆలోచన ఉంటుంది, ఒక మంచి పనే చేస్తున్నారు తప్ప చెడు మార్గంలో అయితే వాళ్ళు నడవలేదు కదండి. దానికి నా సపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? నా సపోర్ట్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. వాళ్ళు మన బాధపడుతున్నారండి. ఆయనకి ఎంత డబ్బుంటే మనకి ఎందుకండి? సమాజంలో నీతో పాటు నువ్వు లక్షల కోట్లు క్రమశిక్షణ మీద సంపాదించుకో. మేడం ఇప్పుడు 2003 నుంచి చూసుకున్నా మీకు ఎలాంటి ఇష్యూ లేదు. ఇప్పుడు మీరు వచ్చింది కూడా జస్ట్ విజిట్ చేయడానికి, కాల్ చేస్తే మీరు వచ్చారు. ఇప్పుడు అక్కడ మీరు కాకుండా మీతో పాటు 6-7 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కాదు అనేసి మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ ఇష్యూ జరగక ముందే మిమ్మల్ని చంపేద్దాం అన్నట్టు కత్తి తీసుకొని వచ్చారని కూడా చెప్తున్నారు. అసలు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏంటి రీజన్ అంటారు? అంటే టార్గెట్ చేయటానికి ఆయన ఒకటి పిచ్చోడు ఉన్నాడు. పిచ్చోళ్ళ చేతిలో కత్తో రాయో ఉంటే ఏం చేస్తారో దానికి మీరు ఆన్సర్ చెప్పండి. కనిపిస్తే తెలియకుండానే కొట్టేస్తారు. వాళ్ళకి కొట్టాలని ఇంటెన్షన్ కాదు, పిచ్చి సంథింగ్. ఈయనకి ఒక కైండ్ ఆఫ్ మరి ఏముందో నాకు తెలియదు, కానీ ఇది ఒకటి. అక్కడ FCA లేఅవుట్ గురించి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందమ్మా. ఏం సిచ్యువేషన్ అంటే 2 years అంత అవుతుంది, 2.5 years నా ల్యాండ్లోను వాష్రూమ్లు కట్టేశారు. కామన్గా ఇప్పుడు మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు కదా, నువ్వు ఎప్పుడు వెళ్తూ ఉంటావు ఇంటికి, ఓకే, మీ ద్వారబంధం దగ్గర ఏదో ఉంది, నువ్వేం చేస్తావు, తీసి పక్కనే ఇస్తావు కదా. అలాగే నేను ఎప్పుడు విజిట్ చేస్తుంటాను కదా, బాత్రూమ్లు ఉన్నాయి అందులో. సో ఎవరిని అడుగుతాము? కొందరు నైబర్స్, అంటే నేను ఎక్కువ పక్క వాళ్ళు వీళ్ళు నాకు పెద్దగా తెలియదు కాబట్టి, ఒక సెలబ్రిటీ ఎందుకు అంటే మన వాళ్ళు పెద్దగా క్లోజ్ చేసుకునే వాళ్ళు కాదు. నేను మీటింగ్లకు కూడా వెళ్ళేదాన్ని కాదు, రాకేష్ వెళ్ళేవాడు. రాకేష్ని కూడా టార్గెట్ చేయటందుకు ఏమిటి అనేది మీకు తర్వాత చెప్తాను. సో మనం అప్పుడు వెళ్ళినప్పుడు మనం ఇది చూసి ఏం చేయాలి ఏమిటంటే, ఈయన మీద బిఫోర్ డే నెక్స్ట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్లు, ఇలాగా వీళ్ళని ముంచేశాడు, వాళ్ళని ముంచేశాడు, వీళ్ళది ఆక్రమించాడు, వాళ్ళది ఆక్రమించాడు, కేసులు ఇవ్వన్నాయి, ఈ అరెస్ట్ చెయ్యాలి, అది ఇది అనేసి ఒక న్యూస్లు వస్తున్నాయి. ఇదే టైంలో నాకు కొందరు ఫ్రెండ్స్ అన్నారు, రమ్య నీకు అక్కడ ఉంది కదా అతను ప్రాబ్లం అంటే, నేను షేర్ చేసుకుంటాను కదా ఫ్రెండ్స్తో. షేర్ చేసుకున్నప్పుడు ఏమిటంటే, ఇలాగ బాత్రూములు కట్టేశాడు నా దానిలోని, అతను ఎవరో శ్రీధర్ రావు అంట, అది ఇది అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను. ఇదే మంచి టైం రమ్య, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసాయి అన్నారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడే నాలాంటి బాధితులు చాలామంది, మీడియా మొత్తం అంతా, పోలీస్ స్టేషన్ అంటే చాలామంది కంప్లైంట్ ఇవ్వటానికే కదా వస్తారు, మీడియా అంతా అక్కడ ఆల్మోస్ట్ ఉంటుంది. సో మేను ఇది కాబట్టి అది గచ్చిబౌలిది. సో నేను లోపల నుంచి నేను వెళ్తేప్పటికే ఏదో 2-3 ఉన్నారు కంప్లైంట్ ఇవ్వటానికి. అందులో ఒక పర్సన్ మనతో ఏమన్నారంటే, మేడం మీది లెక్క కదా, మీ నెంబర్ ఇది కదా, 144 కదా మీ గచ్చిబౌలి FCA లేఅవుట్లో ప్లాట్ నెంబరు అంటే, ఇలాగండి మా దానిలో బాత్రూమ్లు కట్టేశారండి అంటే, మేము అదే బాధితులు అండి, మా దానిలో ఇంకోటి ఏటో యాక్టివిటీస్ అలా చేసేస్తున్నాడు ఆయన, కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చామండి, అది ఎవరి పని కాదు శ్రీధర్ రావు గారి పని అంటే, నేను ఇచ్చేసి బయటకు వస్తున్నాను. బయటకు వచ్చినప్పుడు మీడియా అంతా నన్ను తెలుసు కదా ఒక సెలబ్రిటీగా. వచ్చినప్పుడు ఏంటి మేడం మీరు ఎలా వచ్చారు, మీరు కూడా ఇందులో బాధితులా అంటే, నో నా కొంచెం పర్సనల్ ఇష్యూ ఉండి వచ్చానని చెప్పి దాటేసి ఇంటికి వచ్చాను. మొత్తం మీడియా ఇంటి ముందుకు వచ్చింది, తెలుసు కదా అందరికీ. వచ్చి నన్ను క్వశ్చన్స్ అనమాట, ఏంటి దీని గురించి మీలాంటి వాళ్ళు స్పందించకపోతే ఎలాగండి, మీది కూడా